చెర్లపల్లి డ్రగ్స్ కేసు విచారణ వేగవంతం చేశారు పోలీసులు. థానే కోర్టులో వాగ్దేవి కెమికల్స్ యజమాని శ్రీనివాస విజయ్ ఓలోటితో పాటు తానాజీని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హాజరుపరిచారు. 12 మంది నిందితులకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది థానే కోర్టు. విజయ్ ఓలేటి, తానాజీ కస్టడీ కోసం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 10 ఏళ్ల నుంచి విజయ్ డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న పోలీసులు ఆయన వెనుక మరికొంతమంది ఉన్నారని ఆరోపించారు. తాము స్వాధీనం చేసుకున్న 32,000 లీటర్ల కెమికల్స్ తో పాటు 950 కిలోల కెమికల్ పౌడర్, 12 లీటర్ల ప్రాసెసింగ్ కెమికల్ ని కోర్టు ముందుంచారు పోలీసులు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. చెర్లపల్లి వాగ్దేవి కెమికల్స్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఈ నిందితుల్ని ప్రస్తుతమైతే కొద్దిసేపటిమే పోలీసులు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తానే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వీరందరినీ కూడా దాదాపు 12 మందిని కేసులో కెమికల్ ఫ్యాక్టరీ వాగ్దేవి కెమికల్ ఫ్యాక్టరీ మేనేజర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ విజయ్ ఓలేటితో పాటు మరొక 12 మందిని మొత్తం కూడా ఈరోజు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తానే కోర్టులో అటు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వారందరినీ కూడా మరొకసారి కస్టడీ కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా దాదాపు శ్రీనివాస్ విజయ్ ఓలేటి అనేటువంటి వ్యక్తి గత 10 సంవత్సరాల నుంచి డ్రగ్స్ని కెమికల్స్ని తయారు చేస్తూ ఉన్నట్లు కూడా పోలీసులకు రిమాండ్ రిపోర్ట్లో తానే కోర్టులో పోలీసులు సబ్మిట్ చేయడం జరిగింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెర్లపల్లి దగ్గర డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి దాదాపు 12,000 కోట్లు అని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే దాని విలువ కొంత తక్కువనే ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన కోర్టుకు సమర్పించినటువంటి దాదాపు 32,000 లీటర్లకు సంబంధించినటువంటి కెమికల్స్తో పాటు 950 కిలోల కెమికల్ పౌడర్స్తో పాటు అదేవైపు 12 లీటర్ల ప్రాసెసింగ్ కెమికల్స్ని కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఎక్కడైతే చెర్లపల్లిలో సీజ్ చేసినటువంటి ఈ కెమికల్స్ మొత్తం కూడా దీని విలువ దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మొత్తం సింథటిక్ డ్రగ్స్ని తయారు చేస్తున్నారు కాబట్టి ఈ సింథటిక్ డ్రగ్స్ సంబంధించిన మూలాలకు ప్రధాన సూత్రధారిగా శ్రీనివాస్ విజయ్ ఓలేటి ఉన్నాడు. ఇతనితో పాటు తానాజీ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారందరినీ కూడా కొద్దిసేపటిమే తానా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. వారందరినీ కూడా 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక వీరిని కస్టడీ తీసుకొని విచారిస్తే ఇంకా మరిన్ని విషయాలు వెల్లోకి వస్తాయని మాత్రం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భావిస్తున్నారు కాబట్టి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్పై రేపు తానే కోర్టు మరొకసారి విచారించిన తర్వాత కస్టడీపై ఒక తీర్పు కూడా ప్రకటించే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న డ్రగ్స్ ఎంతకాలంగా తయారు చేస్తున్నారు, దీని వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న కోణంలో మాత్రం తానే పోలీసులు మాత్రం చాలా సీరియస్గా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. సుమిత్ర. అంటే సునీల్, ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అసలు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తోంది, అలాగే కెమికల్ ఫ్యాక్టరీస్లో ఏం జరుగుతుంది అని కూడా ప్రభుత్వం కన్నెర్ర చేసిన నేపథ్యంలో తనిఖీలు జరుగుతున్నాయా? ఎక్సైజ్ శాఖ ఏమంటోంది? ప్రస్తుతం తెలంగాణ పోలీసులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సాధించారు. అయితే మహారాష్ట్ర పోలీసులు ఇక్కడికి వచ్చి డెకాయ్ ఆపరేషన్ చేయడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, నార్కోటిక్ బ్యూరో ఉంది, లీగల్ టీం ఉంది, చాలా సంబంధించినటువంటి స్పెషల్ టీమ్స్ ఏకంగా డ్రగ్స్ మీద ఉంది. కానీ అయితే ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నటువంటి కొంతమంది రా మెటీరియల్ అదే సింథటిక్ సంబంధించిన మెటీరియల్స్ మొత్తం కూడా దానికి సంబంధించిన దాంట్లో ఏ తయారు చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు సిటీలో దాదాపు 10,000 పాటు ఇలాంటి ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఆ 10,000కు సంబంధించిన ఫ్యాక్టరీలో ఏంటి మెటీరియల్స్ తయారు చేస్తున్నారు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు లేకపోవడంతోనే ఈ విషయము పై కొంత జాబితా వచ్చిందంటూ కూడా అటు తెలంగాణ అధికారులు చెప్తున్నారు. మరి దీనిపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒక దగ్గర దొరికినటువంటి డ్రగ్స్ ఆనవాళ్ళ దృష్టిలో ఉంచుకొని ఒక వ్యక్తి ఆనవాళ్ళను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ దాని ఆనవాళ్ళు తెలుసుకున్న తర్వాత ఇలా డెకాయ్ ఆపరేషన్ చేసి ఏకాలంలో సోదాలు చేసి దాదాపు కొన్ని కోట్ల రూపాయల డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకుంటుంది. ఇక దీనికి సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలకు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై కూడా వారిని అందరినీ కూడా కస్టడీలో తీసుకొని విచారిస్తేనే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.